ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? మీ గురించి నిత్యము ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, ఈ నవంబర్ నెల 3వ తారీఖున దేవుడు మనకిచ్చిన వాగ్దానము చదువుకుందామా? ఎందుకు ఆలస్యం? బైబిల్ గ్రంథాలు తెరవండి. ఈ ఉదయకాలం ముందు ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థించుకున్నారా? ప్రభువును ముఖ దర్శనం చూసారా? తప్పనిసరిగా ప్రార్థించుకోవాలి, వాక్యాన్ని చదవాలి. అందుకే ప్రతిరోజు ఈ వాగ్దానాలు మిమ్మల్ని బలపరచడానికి మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకిచ్చిన వాక్యము, వాగ్దానాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. మీరు బలహీనులు కాక ధైర్యమును వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, మీరు బలహీనులు కాక ధైర్యం తెచ్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది మనం బలహీనులుగా మనం ఉంటూ ఉంటాం. అయ్యో నేను బలహీనుడను, అయ్యో నేను ఈ రీతిగా ఉన్నాను, మనమే తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, మీరు బలహీనులు కాక ధైర్యముగా ఉండండి. స్తోత్రం కలుగును గాక. ధైర్యము వహించండి, ధైర్యముగా ఉండండి అని చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు కొన్ని సందర్భంలో నేను బలహీనుడను అనుకుంటున్నావేమో. ప్రియదని బిడ్డలారా, అన్నాడు కదా భక్తుడు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతునవుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఈ వాక్యం కూడా నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు బలహీనుడు కాదు, నువ్వు బలవంతుడు. స్తోత్రం కలుగును గాక అంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే బలహీనత సందర్భం ఉన్నప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావో అప్పుడు దేవుడు మీ కార్యములను సఫలం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ కార్యమును సఫలం చేసే దేవుడు. బలహీనుడను అనుకోవద్దు. ఈ రోజు నుండి ధైర్యంగా ఉండు, ధైర్యంగా నిలబడు, దేవుని కొరకు నిలబడు. దేవుడు నేను బలపరుస్తాడు. ఏ విషయంలో భయపడుతున్నావో, ఏ విషయంలో కృంగిపోతున్నావో, ఏ విషయంలో నలుగుతున్నావో, కుటుంబ సమస్యలు బట్టి, ఆర్థిక పరిస్థితులు బట్టి, ఏ విషయమైనా ప్రభు నాతో మాట్లాడుతున్న మాట నీతో కూడా మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండు. దేవుడి సమస్తాన్ని గొప్ప కార్యం చేస్తాడు, నీకు విడుదల చేస్తాడు. తప్పనిసరిగా నీ కార్యములను సఫలం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ విషయంలో బాధపడద్దు, ప్రభువే మీకు సహాయం చేస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? ప్రభు దగ్గర ఈ ఉదయకాలం ముందు మనమందరం ప్రార్థించేద్దాం. ప్రభా, నేను బలహీన సందర్భంలో, అనేకమైన సందర్భాల్లో మమ్మల్ని బలపరిచావు, దీవెనకరంగా మార్చావు. ఈరోజు మేము బలము తెచ్చుకుంటాం. స్తోత్రం కలుగును గాక. ఏం తెచ్చుకోవాలంట? బలం తెచ్చుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. ఎప్పుడైతే ధైర్యం కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఆ బలహీనతను ప్రక్కన పెడతామో, దేవుడు నాకు ఉన్నాడని దేవుడి దగ్గర బలము తెచ్చుకుంటామో, దేవుడు అప్పుడే నన్ను బలపరుస్తాడు, దేవునికరంగా మారుస్తాడు. అటువంటి కృప, అటువంటి ధన్యత మనందరికీ దేవుడు అనుగ్రహించి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, నీ కొందనాలు, స్తోత్రాలు. ఎవరైతే నీ మాటలు వింటున్నారో అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరిని పేరు చెప్పిన నీ బిడ్డలందరినీ దీవించండి, నీ కృపతో నింపండి, బలపరచండి. దేవానికి స్తోత్రాలు. అనేకమైన సందర్భాల్లో కృంగిపోతున్న బిడ్డలను మీరు లేవనెత్తండి, బలపరచండి, దీవించండి, వారికి ధైర్యం ఇవ్వండి. కార్యము సఫలం చేస్తానన్నారు. వారు ఏదైతే ఆశపడుతున్నారో, ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారో, ఈ ఉదయకాలం ముందు వారి జీవితంలో కార్యము సఫలమవునుగాక, విడుదల కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, సమాధానం కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాడు. పేరు చొప్పున నీ బిడ్డలందరినీ దీవించండి అయ్యా. ప్రత్యేకమైన కోణంలో ప్రతి ఒక్కరిని దర్శించని, కృపతో నింపమని, బలపరచమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.